లత లత ఆంటీ జస్ట్ మిస్ లేచిపోయేదానివి. నేను చెప్పేది కూడా అదే, లేచిపోతామని. ఏంటంత అర్జెంట్? మన మ్యాటరు ఇంట్లో తెలిసిపోయింది. రేపు ఎవరితోనూ పెళ్లి చూపులు ఖాయం చేసేస్తారు. చేసేసుకో. చేసేసుకున్నా నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నేను కూడా వేరే ఎవరినన్నా చూసుకుని సెటప్ అయిపోతా. సరేనా? అసలు నీకు కొంచెం కూడా సీరియస్నెస్ లేదు. ఎన్నిసార్లు చెప్పాను నీకు మా ఇంటికి వచ్చి మా నాన్నతో మన పెళ్లి విషయం మాట్లాడమని? ఏం మాట్లాడమంటావు మెంటల్ గారితో? నీ జీతం ఎంత అంటాడు. కటింగ్స్ అన్ని పోను 11,000 దాకా వస్తాయి అంటారు. నీ జీతం నీకే సరిపోదు, ఇంకా నా కూతురికేం పెడతావంటాడు. పెళ్ళయ్యాక లంచాలు తీసుకుంటానని చెప్పు. ముందు వెనక ఎవరూ లేని బొంగరం గడివి నా కూతురు నీకేం చూసి ఇవ్వాలరా అంటే? నీ కూతురుకి అత్త ఆడపడుచులు ఎవరు లేనందుకు సంతోషించమని చెప్పు. పోలీసు వాడివి, ఎప్పుడుంటావో ఎప్పుడు చేస్తావో నీ లైఫ్కే గ్యారంటీ లేదు. నువ్వు పోతే నా కూతురు పరిస్థితి ఏంటంటే? నువ్వు పోతే 20 లక్షల వరకు ఇన్సూరెన్స్, ప్రతి నెల 10,000 పెన్షన్ వస్తుందని చెప్తా. ఏంటేంటి అంత వస్తుంది కదా? నువ్వు సోదాపు, మా ఇంటికి వెళ్దాం పదా. మీ ఇంటికి వెళ్దాం గానీ ముందు నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. ఏంటా పని? లోపల తీసుకెళ్ళి చెప్తా. లత హాయ్ మమ్మీ. ముద్దు పెట్టుకుంటావా? చంపేయాలి నిన్ను, చంపేయాలి. ఏమండి ఇంత చేసిందని తెలిసి కూడా ఏం మాట్లాడండి? పెళ్లి చేసుకోబోయని ముద్దు పెట్టుకుంటే తప్పేంటి? ఏంటే? నీకు విషయం చెప్పనా? ఏంటా విషయం? ఏం చెప్పావు దానికి చెవిలో? అలా పడిపోయింది. పద్మ పద్మ ఏం చెప్పింది అది నీ చెవిలో? పద్మ లే లే లే. ఏమంటున్నారు? పిచ్చ కొట్టుడు కొడుతున్నారు. నేను డిపార్ట్మెంట్, అమ్మాయి మేజర్. ఏంటి ప్రాబ్లం? ఇండియన్ ఆర్మీ, నేను కూడా మేజర్నే. నేను పెళ్లి చేసుకోవాలనుకునేది నిన్ను కాదు. నాకు నువ్వు నచ్చలేదు, నీ జోకు నచ్చలేదు. గెట్ అవుట్. నానా ఏమండి దానికి 3వ నెలటండి. అలా అని చెప్తే పెళ్లి చేసేస్తానా? 6వ నెల అయినా సరే అబార్షన్ చేయించి వీడిని చంపేసి దీన్ని నాకు నచ్చినడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. మీరు ఎలా చేస్తే నేను చచ్చిపోతాను. చచ్చిపో.